మనం విరహఘట్టంలో ఉన్నాం. మనిషికి అయినా, మనిషికి మాకుకి అయినా, మనిషికి మహాపట్టణానికి అయినా విరహమే. విరహంలో ఉండే తత్వాన్ని గ్రహించగలిగితే అది కేవలం లైంగిక వాంఛల కోసం కాదు, అది మహత్తరమైన ప్రేమ కోసం రెండు గుండెల మధ్య ఉండే విరహమని మనకు అర్థమవుతుంది. రాధాకృష్ణుల విరహం దగ్గర నుంచి ఈవేళ ఉద్యోగాల బదిలీల విరహం వరకు అన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం. అన్నింటినీ రసమయంగానే ఆస్వాదించగలుగుతాం, జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. అందుకే ఈ విరహఘట్టం. దేవతల కోరికని తీర్చడానికి సిద్ధపడ్డాడు మహర్షి. దేవకార్య సముద్యత అయినటువంటి అమ్మవారి ఉపాసకుడు అగస్త్యుడు. కాబట్టి అమ్మవారే చేస్తోంది ఆ పని. దేవతల కోసం నేను చేయకపోతే ఎలాగా? ఏ ప్రదేశం శాశ్వతం? మనిషికి ఈ శరీరమే శాశ్వతం కాదే. అక్కడ మాత్రం ఎన్ని దక్షిణ కాశీలు ఉన్నాయో, దక్షిణ భారతదేశంలో ఎన్ని దక్షిణ కైలాసాలు ఉన్నాయో లేవాండి. నిజానికి ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు, శ్రీశైలాన్ని దక్షిణ కాశీ, దక్షిణ కైలాసం అంటారు. కాళహస్తి కథ మనం 120 రోజుల పాటు చెప్పుకున్నాం. దాన్ని దక్షిణ కైలాసం అనే అవాచీన స్థాణు నగమని ప్రయోగించారు. మరి అగస్త్యుడు అక్కడే ఉండిపోతే ఇవన్నీ చూడలేకపోయేవాడు కదా. అక్కడ గంగ ఉంటే ఇక్కడ గోదావరి ఉంది, తుంగభద్ర ఉంది, కృష్ణ ఉంది, పెన్నా నది ఉంది. ఏమి తక్కువ? ఇది మనం ఆలోచించుకోగలగాలి ఎక్కడికక్కడ. అప్పుడు జీవితంలో అంతా మన మంచికే అని సుఖంగా మనం ఉండగలుగుతాం. ఆయన అంతా మన మంచికే అనుకున్నాడు. గంభీరంగా నడుస్తూ వస్తున్నాడు. లోపాముద్ర ఛాయే మానుగత సదా అని వాల్మీకి రామాయణంలో సీతాదేవిని రాముడి చేతుల్లో పెడుతూ జనక మహర్షి చెప్పినట్టుగా నీడలాగా భర్తను అనుసరిస్తోంది. ఆయన ఊరికే చూసుకోకుండా వెళ్ళిపోవడం లేదు, ఆవిడ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. అది భర్తలు లోకంలో గమనించవలసింది. మన దారిని మనం వెళ్ళిపోవడం, ఇంకా రారా, అడుగులే లేరు, ఊరికే బయలుదేరతారో అని ఆక్షేపించడం కాదు. కాస్త ఆగి వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తే పరమానందం చెందుతారు. అప్పుడు కాస్త వేగంగా నడుస్తారు. మనకు కావలసిన ఆనందమా, దెబ్బలాట? మాటలో ఉందండి అంతా కూడా. అందుకని లోపాముద్రను చెయ్యి పట్టుకుని నడు, మనం తొందరగా వెళ్ళాలి కదా అని బతిమాలుతున్నట్టుగా చెబుతున్నాడు. నిజమేనండి, నిజమే. ఎందుకంటే ముందు బయలుదేరింది ఆవిడే, సర్ది చెప్పింది కూడా ఆవిడే, భర్త బాధపడుతుంటే. కానీ ఇప్పుడు మరి నడవాలి కదా, పెద్ద ఇల్లాలు, దొడ్డ ఇల్లాలు, దొడ్డమ్మ వయస్సు. అందుకని ఆవిడ నడుస్తోంది నెమ్మదిగా. ఈయన తీసుకెడుతున్నాడు. అంటే దూరం నుంచే చూశాడు వింధ్య పర్వతం అలా ఎత్తుగా, ఆకాశమంత ఎత్తు, అంబర చుంబి శిరస్సరత్ అన్నట్టుగా ఉన్నాడండి. ఆ స్థితిలో ఈయన్ని చూడగానే సద్భావములాస్తులైన ఎడ పర్వతమైనను పాదమంటదే. సాగర ఘోష కావ్యంలో ఒక చోట రాశాను నేను. మంచి మనస్సు కనుక నీకుంటే, కల్మషమైన ఆలోచనలు లేకపోతే, పర్వతమైనా సరే నీకు పాదాభివందనం చేస్తుందయా. సత్సంగానికి, సజ్జనత్వానికి ఉండే గొప్పతనం అది. మనం మంచివాడుగా ఉండాలి లోకం. ఆ మంచితనానికి లోకం కాళ్ళకి దండం పెట్టి తిరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే. మంచితనానికి రోజులు లేవు, ఇవన్నీ వంకర మాటలండి. ఈవేళ ఈ రోజులు ఉండవు, రేపటి రోజులన్నీ మనవే. ఏం కంగారు పడక్కల్లా. అగస్త్యుడు ఉదాహరణ. అందుకని ఆయన చూడగానే వింధ్య పర్వతం ఇలా అనుకున్నట్టు, అయ్య బాబోయ్ అగస్త్యుల వారు వస్తున్నారు, కుంభ సంభవుల వారు. పుడిసుట పట్టెనే తపసి పొంగు పయోనిధిని ఇల్వలానుజున్ కడుపున వ్రేల్చనే తపసి గాఢ తపోనిధినై అగస్త్యునిన్ పొడగని వింధ్యభూధరము పొంకము బింకము దక్కి నేలలో నడగే బిలాంతరస్థలి భయాగతి జొత్సు కుళీరమోయనన్. పుడిసిట పట్టెనే తపసి పొంగు పయోనిధిని, ఉప్పొంగే సముద్రాన్ని కేశవ యస్వాగ, నారాయణ యస్వాగ, మాధవ యస్వాగ అని మింగేసిన వాడు ఎవడండి ప్రపంచంలో? అందుకే ఎప్పటికీ ఎవరైనా ఆంధ్ర భాషలో గొప్పవాడు అనుకోండి, చుళుకీకృత ఆంధ్ర భాష పయోధి అంటారు ఆయన. చుళుకీకృతం అంటే యాచమనం చేయడం, చుళుకం అంటారు ఇది. చుళుకీకృతం ఇలా మింగేయడం అనమాట. ఆంధ్ర భాష అనే మహాసాగరాన్ని మింగేసిన అగస్త్యుడు. అదే ఆంగ్ల భాషలో గొప్పవాళ్ళు అనుకోండి, చుళుకీకృత ఆంగ్ల భాషా పయోధి అగస్త్యుడు అంటారు. చుళుకీకృత ఆంగ్ల భాషా పయోధి అయిన అగస్త్యుడు అంటారు. ఆంగ్ల భాష అనే సాగరాన్ని ఇలా మింగేశారండి. అంటే ఇంక మీరు రఘుపతి వెంకటరత్న నాయుడు గారిలాగా ఇంక షేక్స్పియర్ నాటకాలు, ఆంగ్ల సాహిత్యం, వర్డ్స్వర్త్, కీట్స్, షెల్లీ ఏది చెప్పమని ఆయన సిద్ధం. అలాగే తెలుగు, అలాగే సంస్కృతం ఇలా మాట్లాడతారు. అగస్త్యుడిని అప్పటి నుంచి మహాపాండిత్యానికి ఉదాహరణగా పేర్కొంటారు. అందుకే నేను పుడిసిట అంటే ఏదైనా తెలుగులో మాట, చుళుకీకృతం అని సంస్కృతం అని చెబితే, ఆచమనం అని చెబితే ఇది. ఇక్కడే ఒక్క విషయం మనం గమనించాలి. ఈ ఆచమనం
పుడిసిట అనే మాట వచ్చింది. ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటంటే చూడండి, సగం మూసాం, సగం తెరిచాం. జీవితం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎంత ముయ్యాలో అంత మూస్తూ, ఎంత తెరవాలో అంత తెరుస్తూ ఉన్న పవిత్రమైన ఆచమన సంస్కృతిని మనం అనుసరిస్తున్నాం. గ్రహించండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటే ఈ లోపలికి నీళ్లు పుచ్చుకుంటే ఇది కేశవుడికి, ఇది మాధవుడికి, ఇది నారాయణునికి. అది పవిత్ర భారతీయ సంస్కృతి. జీవితంలో చేసే నువ్వు ఏ పని చేసినా అది భగవదర్పితంగా చెయ్యి. నా యందు అర్పించు కర్మఫలాన్ని నేను చూసుకుంటానన్నాడు. ఇదే ఆచమన సంస్కృతి విశేషం. అలాగే ఆచమనం చేసి ఆయన సముద్రాన్ని మింగేశారండి. అటువంటి వాడిని ఇల్వల అనుజున్ కడుపున వ్రేల్చనే తపసి. ఇది ఒక గమ్మత్తైన కథ. ఇల్వల అనుజుడు, ఇల్వలుడు అన్నగారు, అనుజుడు అంటే తమ్ముడు, ఆయన తమ్ముడు వాతాపి. వీళ్ళిద్దరూ రాక్షసులు. వీళ్ళకి నరమాంస భక్షణ అలవాటు, కానీ తినడానికి మనుషులు దొరకాలిగా. అందుకోసం వీళ్ళు చిత్రమైన ఉపాయం చేసేవారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన తెక్క తేటతో ఉంటాడండి. అందుకే రాక్షసుల కథలు చదివితే ఒకడు ఉన్నట్టుగా ఇంకొకడు ఉండడు. అదో వెరైటీ. వీళ్ళ దుంపలు తెగ. దేవతల్లో వైవిధ్యం ఉన్నట్టే రాక్షసుల్లో మళ్ళీ ఒకడు హిరణ్యకశ్యపుడు ఉన్నట్టుగా రావణాసురుడు ఉండడు, రావణాసురుడు ఉన్నట్టుగా మరో భస్మాసురుడు ఉండడు. వాళ్ళ ఆహారాలు వేరు, వాళ్ళు వ్యవహరించే విధానాలు వేరు, వాళ్ళ వ్యామోహాలు కూడా వేరే. ఒకడికి పదవి వ్యామోహం, ఒకడికి ప్రభు వ్యామోహం, రకరకాలు. ఏదో ఒకటి నాశనం చేయడానికి. వీడికి నరమాంస భక్షణ వ్యామోహం. మనిషి కావాలి. అందుకోసం వీళ్ళు ఏం చేసేవారు, మామూలుగా పిలిస్తే ఎవరు రారు అని, మేము ఇవాళ ఏదో వ్రతం చేసుకుంటున్నామండి, భోజనానికి మా ఇంటికి రావాలండి అని మహర్షులు పిలిచేవారు. ఆ అడవుల్లో ఉండే మహర్షులనే. అక్కడ ఆయన భోజనం చేస్తూ ఉండగా ఆయనకి అందులో ఈ ఇల్వలుడు అనేవాడు వాతాపిని చంపి వడ్డించేవాడు. ఈ చంపేసి ఇక్కడ వడ్డించినట్టుగా ఈయనకి తెలియదు. ఈయనకేదో ఇది పప్పు అన్నం ఉన్నట్టుగా పెట్టేసేవాడు. వాతాపిని సంహరించి ఇల్వలుడు వండేసి తెలియకుండా పెట్టేసేవాడు. ఈ వచ్చినటువంటి ఋషులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో వీళ్ళు భోజనం చేసేసేవారు. ఇంటికి భోజనాన్ని పిలిస్తే పెడతాం కదా, మరి ఎలా వెళ్ళి చేసేవాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాక వాతాపి ఆగచ్చ, వాతాపి ఆగచ్చ అనేవాడు. వాతాపి రా అనేవాట. ఈ లోపలికి వెళ్ళిపోయి మాంసం ముద్దల కింద మొక్కల కింద మారిపోయినటువంటి వాడికి ఉండేటువంటి సహజమైన శక్తి బ్రహ్మవరం వల్ల వాడు మళ్ళీ మొత్తం సర్వావయవాలతో మనిషిగా మారి ఉన్నవాడి కడుపును చీల్చుకుని వచ్చి తినేవాడు, బయటపడేవాడు. అప్పుడు ఈ కడుపు చీలు చచ్చిపోయిన ప్రాణిని, ఈ మనిషిని, ఈ మహర్షిని వీళ్ళిద్దరూ కలిసి తినేవాడు. గుప్పెడు అన్నం కోసం ఇంత యాతన పడతాడండి మనిషి. గుప్పెడు అన్నం కోసం ముందు వాడు చావడం, వాడిని అన్నగారు వండడం, వాడిని ఎవడికో పెట్టడం, వాడు అక్కడ రూపం ధరించడం, వాడు బయటికి రావడం, అప్పుడు వీడెవడో చావడం, తిన్నవాడు వీళ్ళు చంపుకుని తినడం. నేరుగా వాడు చంపుకుని తినచ్చుగా, అది బ్రహ్మవరంలో లేదు. అంతే, వీడు కోరుకున్న వరం ఏది? వీడు కోరుకున్న వరం ప్రకారం బ్రహ్మదేవుడు అలాగే చేశాడు. వీడు చేసిందే. అంచేత రోజు ఎవరినో ఒకరిని ఈ ఉపాయంతో వాడు చంపాల్సిందే. మరి ఇలాగే సాగితే మహర్షులందరూ మోసపోరు, మనుషులందరూ చచ్చిపోరు. అందుకోసం పుట్టాడు అగస్త్యుడు. అగస్త్యుడికి వార్త తెలిసింది. ఓహో, ఇదా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి, నేను చూసుకుంటానులే అన్నాడు. ఒకసారి అగస్త్యుడు ఇంటి దగ్గర సంచరిస్తూ ఉంటే ఆయన భోజనానికి పిలిచాడు. తప్పకుండానయ్యా, నువ్వు ఎప్పుడు పిలుస్తావని నేను చూస్తున్నాను, ఈ మధ్య పిల్లకి పెళ్లి చేసేవాడు భోజనం కూడా పెట్టలేదు, ఎవరికి పప్పన్నం పెట్టలే అన్నాడు. వెళ్ళాడు, ఆయన కూర్చున్నాడు. అగస్త్యుని శక్తి వాతాపికి ఇల్వలుడికి తెలియదు. యథావిధిగా వాతాపిని సంహరించాడు, వీడు చంపేశాడు, వండేశాడు. అక్కడ పెట్టేశాడు కూర, పప్పు, పచ్చడి అన్నీ వాతాపే. ఈ వాతాపిని తాపీగా తిన్నాడు, శుభ్రంగా తినేశాడు. తిన్నాక ఒక్కసారి ఇలా అనుకున్నాడు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. మహర్షి తపశ్శక్తి అండి. ఆ తపశ్శక్తి వాక్శుద్ధిగా మారుతుంది. వాక్శుద్ధి వాక్సిద్ధిగా మారుతుంది. వాక్శుద్ధి ఉంటే తర్వాత వాక్సిద్ధి ఏర్పడుతుంది. నువ్వు ముందు సత్యవాక్యం మాట్లాడడం, అబద్ధం ఆడకుండా ఉండడం అలవాటు చేసుకుంటే తర్వాత నువ్వు ఏదంటే అది నిజం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏది అయిందో అదే అన్నావు కదా, అందుకని నువ్వు అనదాలా నిజం అవుతుంది. అదే వాక్శుద్ధి నుంచి వాక్సిద్ధి రావడం. ఈయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాడు జీర్ణమైపోయాడు. ఆ విషయం వీడికి తెలియక ఇల్వలుడు వాతాపి ఆగచ్చ, వాతాపి ఆగచ్చ, ఇంకేం వాతాపి ఆగచ్చ, వాతం ఆగచ్చ. వాడు వెళ్ళాడు, వాడు చచ్చాడు లోపల. ఇక రావడం అబ్బాయి వాడిని మింగేశాను అన్నాడు. అంతే, ఆ దెబ్బతో వీడి పని అయిపోయింది. ఆ రకంగా ఇల్వలానుజుడైన వాతాపిని భయంకరంగా జీర్ణం చేసుకున్నాడు. అందుకే ఇప్పటికీ చూడండి మన సంస్కృతిలో అన్నం తిన్నాక ఏదైనా జీర్ణం కాకపోతే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. చిన్నపిల్లలకి ముఖ్యంగా ఏదైనా పాలు వెన్న తాగించినా తినిపించినా కూడా కొంచెం ఏదైనా కాస్త ఆవకాయ బద్దలాంటిది పెట్టారనుకోండి, కాస్త కొద్దిగా కొన్ని నెలల వయస్సు దాటాక అన్నప్రాసం చేశాక అరుగుతుందో అరగదో అని అనుమానం వస్తే తల్లులు పిల్లల పొట్ట మీద రాసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అలా అనాలి. అంతేకాని డైజెషన్కో బిళ్ళ వేసేయడం కాదు దిక్కుమాలిన సంత. అలా అంటే పిల్లలకి ఆ మాట వినగా 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 అనుమానం వస్తుంది. అమ్మ అస్తమానం వాతాపి జీర్ణం అంటావు, అది ఏమిటే అంటే అప్పుడు ఈ వాతాపికి అది చెప్పాలి. అలా మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. లేకపోతే ఇవన్నీ ఎలా తెలుస్తాయండి?
అలాంటి వాతాపిని సంహరించాడు కాబట్టి ఇల్వలానుజున్ కడుపున వ్రేల్చెనే తపసి, కడుపున వ్రేల్చి యజ్ఞంలో వాడతారండి ఈ మాట. కడుపున వ్రేల్చడం అనే మాట యజ్ఞంలో వాడతారు. ఆ కడుపులో వేలాడదీ శుభ్రంగా అగ్నిలో వేసిన హోమాగ్నిలో వేసినట్టుగా హోతం చేసి పారేశాడు, గొడవలేదు. కడుపున వేల్చెనే తపసి గాఢ తపోనిధిని అయ్యగస్యుని. ఇటువంటి మహానుభావుడు ఎందుకు ఈ పనులు చేయగలిగాడంటే గాఢ తపోనిధి. ఒక చోట కూర్చుని 3 అడుగుల నేలలో కూర్చుంటే చాలు. కూర్చుని జపం తపం చెయ్యగలిగితే అది ఎంత శక్తిని సాధిస్తుంది. 1,000,000 నామపారాయణల కంటే ఒక స్తోత్రం నయమన్నారు. 1,000,000 స్తోత్రాలు చదవడం కంటే ఒక జపం నయమన్నారు. 1,000,000 జపాలు చేయడం కంటే ఒక తపస్సు నయమన్నారు. భజన చేయడం అనేది ఉందే, ఇది మంచిదేనండి, కానీ చివరి తరగతి ఇది. భజన వల్ల ఏదో వచ్చేస్తాయనుకోకండి. భజనలు ఇలా 1,000,000 భజనల కంటే ఒక స్తోత్రం నీ అంతటి నువ్వు దేవత దగ్గర కూర్చుని భక్తిగా చదవడం మంచిది. 1,000,000 స్తోత్ర పారాయణల కంటే నమశివాయ నమశివాయ అనేటువంటి జపం మంచిది. 1,000,000 జపాలు చేయడం కంటే తపస్సు, అంటే ఆ మంత్రాన్ని కూడా పైకి చెప్పించకుండా మనస్సులో అలాగే మనస్సులో లీనం చేసేసేందులో మనస్సు అనేది లేకుండా పరమాత్మ మీద దృష్టి పెట్టగలిగితే అది తపోని. ఆయన చూశాడు పొడగని వింధ్య భూధరము, భూమిని ధరించింది ఎంత పొడుగుంది, అది పెద్ద పర్వతం చూసింది అంతే. ఏదో సినిమాలో చూపించినట్టుగా డాయ్ అని దిగిపోయింది అంతే. ఎలా దిగిపోయిందట, ఎంత చక్కగా చెబుతున్నాడో. ఎలా దిగిపోయి ఇలా నడుచుకుంటూ వెళ్ళి స్వామికి పాదాభివందనం చేసింది అగస్త్యుడికి. ఎందుకు ఎలా జరిగింది ఆ ఘట్టం అంటే పొడగని వింధ్యభూధరము పొంకము బెంకము దక్కి, పొంకము బెంకము దక్కి నేలలో నడగే బిలాంతరస్థలి భయాహతి జొత్సు కుళీరమోయనన్. కుళీరం అంటే పీత. అక్కడ శబ్దం ఎలా వాడాడు చూడండి. కుళీరానికి ఇంకా కర్కటకం అన్న పీతాయి, ఎండ్రకాయ అన్న పీతాయి, ఇంకా చాలా ఉన్నాయి కొన్ని. అవి వాళ్ళ కుళీరమే వాడాడు. ఎందుకో తెలుసా, ళి అనే అక్షరం తెలుగులో ఎలా ఉంటుందో చూడండి. ళి ఇలాగ ఉండి ఇలా 3 సున్నాలు, పైన 2 సున్నాలు, కింద 1 సున్నా. ఆ ఈకారం గుడి దీర్ఘం సరిగ్గా అది పీత ఆకారంలో ఉంటుందండి. ళి అనే అక్షరం. పీత కూడా ఎలా ఉంటుంది కదా, ఇలా ముందుకు కాళ్ళు ఇలా చాపుకుని ఇలాగా. ఆ పీత కాళ్ళతో సహా దాని ఆకారం ఎలా ఉంటుంది, ళి అలా అక్షరం అలాగే ఉంటుంది ఇలాగే. అది దాని గుడి దీర్ఘం. అందుకని దానికోసం పట్టుకొచ్చి కుళీరం వాడాడు ఇక్కడ. అది కవి యొక్క శబ్ద ప్రయోగ శక్తి. ఏ శబ్దం వాడాలంటే కుళీరం తెలియకపోతే ఇక్కడ ఆపై ఈతవోలే అంటే పీతలాగే ఉంటుంది ఆ పద్యం కూడాను. పీతన్నా పీతే, కుళీరం అన్నా కర్కటకం అన్నా ఎండ్రికాయ అన్నా పీతే. కానీ ఇక్కడ వాడాల్సింది కుళీరం. అది నీకు తెలియాలి అంటే అమరకోశం చదవాలి. అమరకోశం ఆంధ్రనామ సంగ్రహం చదవకుండా కవిత్వం రాయడం దోషమే కాదు, పాపం కూడా. లేకపోతే రాదు. ఇక్కడ కుళీరం చూడ సరిగ్గా ఇలా ఎలా పాకుతుందో అలాగే ళి అనే అక్షరం ఉంటుంది. అది ఎలా పాకిందట, పొంకము బింకము దక్కి. అంత పర్వతం తగ్గిపోయినప్పుడు చూడ తగ్గిన విధానం ఎలా చెబుతున్నాడు. పొంకము బింకము దక్కి, 0 క బిందుపూర్వక క అంకము ఏదో అన్నట్టుగా పొంకము బింకము. అలా 2 శబ్దాలు ఒకే రకంగా రాగానే మనం కూడా చదివేటప్పుడు ఏం చేస్తాం, పొంకము బింకము దక్కి, పైగా పా ఫా బా భా, పా తర్వాత ఫ, దాని తర్వాత భా, దాని తర్వాత బా, పా ఫా బా. ఆ పొంక్ పా బా 3వ అక్షరం. అంటే అడుగు నుంచి అడుగు, స్టెప్ బై స్టెప్. అంటే మనం పర్వతం ఇలా ముడుచుకుపోయింది, చుట్టుకుపోయింది, ఏదో ఇలా పెద్ద చాపోటి పరుస్తాం. ఆ చాపను చుట్టేయాలంటే ఇలా చుట్టేస్తాం కదా, అలా పర్వతం ఇలా చుట్టుకుపోయింది. పొంకము బింకము దక్కి. అందుకని పా తర్వాత 3వ అక్షరమైన బా వాడాడు. 0 క 2 సార్లు వాడాడు, చుట్టుకుపోయింది అని చెప్పడానికి వీలుగా. అలా చుట్టుకుపోయి నేలలో నడగే. చూస్తున్న వాళ్ళు లోపాముద్రతో సహా అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా అలా చుట్టుకుని చాప చుట్టుకుని నేలలో అణిగి చివరికి ఆయన పాదాలకు నమస్కారం చేసిన ముందుకు పాకి. ఆ చేసిన విధానం ఎలా ఉంది, బిలాంతరస్థలి భయాహతి జొత్సు కుళీరమోయనన్. బిలాంతర అక్కడో దీర్ఘం, భయాహతి అక్కడో దీర్ఘం, కుళీరము అక్కడో దీర్ఘం. ఎందుకు? ఉత్పలమాల పద్యం కాబట్టి, గణాలు కాబట్టి. ఇదే వెర్రివాడి ఆలోచన. చంపకమాల పద్యం కాబట్టి ఇలా ఆ చంపకమాల ఎందుకు ఎత్తుకున్నాడు? పర్వతం తగ్గిపోయింది అనడానికి చంపకమాల ఎత్తుకోవడం ఏంటండి? ఏ శార్దూలం ఎత్తుకోవచ్చుగా. ఈ రకమైన గురువులు లఘువులు రావాలంటే చంపకమాలే ఉండాలి. అందుకోసమే ఎత్తుకున్నాడు. అందుకే చూడండి, బిలాంతరస్థలి. ఆ ఒక బిలము లోపలికి, అంటే నేలలో ఉండే పంట చేలలో గట్టు పక్కనే కన్నాలు ఉంటాయి. ఆ కన్నం ఎంతో లోపలికి ఉంటుంది. అందులోకి పీతలు పెడతాయి, పాములు పెడతాయి, ఎలకలు పెడతాయి, ఎలకల కోసం పాములు పెడతాయి. దీని గొడవ దాంది. అందుకని ఆ పీత ఏదైనా భయం వేస్తే ఆ కన్నంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు ఎడుతుంది, పైన గట్టు మీద కాపు నడుస్తూ ఉంటాడు రైతు. కర్రలేందే కాపు వెళ్ళడగా మరి ఆ కర్ర ఆడిస్తూ నడుస్తాడు, ఊరికే నడవడు. ఎందుకంటే కర్ర చప్పుడుకి చిన్న పీతలు లాంటివి లోపలికి వెళ్ళిపోతే ఈయన సుఖంగా నడవగలదు. అయితే మళ్ళీ ఊరికే కాలు పట్టుకోవడం, ఇంకోటి పీత కరుస్తుంది, దానికి కొంచెం ఇబ్బంది కూడా. చచ్చిపోడు కానీ దాని పోటేదో దానికి ఉంటుంది కదా, ఎందుకు అనవసరంగా ఆ స్థితి తెచ్చుకోవాలి.
అందుకని కర్రతో ఇలా టపా టపా కొడుతూ ఉంటే వెళ్ళిపోతుంది. అలాగా అభయాహతి, భయాహతి, భయం కూడా దీర్ఘమే. లోపల ఉండే కన్నం లోపలికి లోతుగా దీర్ఘంగానే ఉంది. అందుకని బిలాంతరస్థలి భయాహతి జొచ్చు కుళీరమోయనన్. పీత ఒకడుగేస్తే లోపలికి వెళ్ళదు, ఎలా 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 అంటేనే పెడుతుంది. అందుకని కుళీరమోయనన్. పుడిసిట పట్టనే తపసి పూర్పొంగి పొంగు పయోనిధిని ఇల్వల అనుజున్ కడుపున వ్రేల్చనే తపసి గాఢ తపోనిధినై యగస్యునిన్ పొడగని వింశభూధరము పంకము బింకము దక్కి నేలలో నడగే బిలాంతరస్థలి భయాగతి జొచ్చు కుళీరమోయనన్. ఇందులో ఉన్న అలంకారాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంట. అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోలుస్తూనే అనన్ అనగా అని బాగా ఎక్కువగా ఈక్ష. ఈక్ష అంటేనే చూడడం, ప్రేక్ష అంటే ఇంకాస్త ఎత్తుగా చూడడం, ఉత్ప్రేక్ష అంటే ఉన్నతంగా చూడడం. అంతటి పర్వతం ఇంతటి పీత అయిపోయింది అనడమే, ఆ పైకి అది ఉన్నతం మీద కిందికి ఇది ఉన్నతం, బాగా లోతుకు వెళ్ళడం అనమాట, నేలకి అడుక్కి వెళ్ళిపోవడం. పైగా అనన్ అనగా అని ప్రయోగించాడు. అందువల్ల అన్నట్టుగా జరిగింది ఇది. దీనికి ఇది వలె ఉపయోగిస్తే ఉపమాలంకారం అవుతుంది. ఇంతటి పర్వతము కూడా పీతలా అయిపోయింది, పీత వలె అంటే ఉపమాలంకారం అవుతుంది. వలె అనుకునే ఇక్కడ అన్నట్లుగా, ఎందుకంటే పర్వతం ఎట్టి పరిస్థితుల్లో పీత కాదు, ఈ కాశ్యప అలా కనిపిస్తుంది తప్ప. అందువల్ల ఉత్ప్రేక్షాలంకారం అంటారు. అలాగా అగస్త్యుడు అక్కడ ఉన్నాడు, ఆ పింజ పర్వతాన్ని దాటాడు, అవతలికి వచ్చాడు. ఒక్కసారి ఆ ప్రాంతం అంతా దాటాడు, ఇంకా దక్షిణ భారతంలో ఉండక తప్పదు మనకే మనసులో నిర్ణయించుకున్నాడు. హాయిగా ఉన్నాడు, ఏం బాధపడడం లేదు దాని గురించి. అంతటి పర్వతం ఇలా అయిపోయిందే తన గురించి అని కించిత్తు మనస్సులో అనిపించింది. కానీ ఆ వింధ్య పర్వతం యొక్క సౌజన్యానికి సంతోషించాడు. నీకు నేదో, నా ఎందున్న గౌరవానికి నీకు నేనేదో చేస్తాను లేవయ్యా, తప్పకుండా ఏమీ కంగారు పడకు, నిన్ను గురించి అందరూ మంచిగానే చెప్పుకునేలా నేను చేస్తాను కదా, దాని గురించినటువంటి బాధ అనవసరం అని చెప్పాడు. ఆ పర్వతం దాటాడు. అక్కడి నుంచి కొల్లాపురానికి వెళ్ళాడు. గొప్ప క్షేత్రం, దివ్యక్షేత్రం కొల్లాపురం. లక్ష్మీదేవి, ఏదైనా జీవితంలో ఆపద వస్తే కొల్లాపురి లక్ష్మి అంటాం. ఆ లక్ష్మీదేవిని చూశాడు, ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు. లోపాముద్ర స్త్రీ దేవత. అందుకే ఆడవాళ్ళు ఎక్కువ మంది అమ్మవారికి భక్తులే ఉంటారు. మనం కూడా అమ్మవారిని మించినటువంటి దేవత లేదు అసలు. ఆదిపరాశక్తి ఆవిడ. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎటువంటి వాళ్ళు అంటే, మీరు లలితాదేవి విగ్రహాన్ని చూడండి, ఆవిడ మంచం మీద కూర్చున్న 4 కోళ్ళండి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. మళ్ళీ మహేశ్వరుడికి 2 అవతారాలు ఉన్నాయి ఇక్కడ. మంచం కోళ్ళు, ఆ మంచం మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. శివపర్యంక నిలయ అంటారు, కామేశ్వరాంకస్థ అంటారు. అటువంటి మహాదేవి, మహాసాధ్వి ఆవిడని అర్చించాలి. కానీ మళ్ళీ ఈ చిన్న దేవతలు ఏమిటండి అసలు. అగస్త్యుడు ఆవిడనే అర్చించాడు. ఆవిడ స్వరూపమే లక్ష్మి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా అంటారు. అందుకని లక్ష్మీదేవిని చూడగానే ఆ ఆదిపరాశక్తే గుర్తొచ్చింది. ఆయనకి నమస్కారం చేశాడు. అమ్మా చాలా సంతోషం, కాశీ వియోగ దుఃఖం పోయిందమ్మా నేను చూడడంతో. యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీకి దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్య యుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రంలోకి వెళ్ళాడు. ఆ లక్ష్మీదేవిని ఎంత స్తుతించినా ఆయనకి తనివి తీరడం లేదు. లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇలా అత్యంత ప్రాచీనమైన స్తోత్రాలతో అగస్త్యుడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆ తరువాతి కాలంలోనూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి కవి మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర పురాణంలో లక్ష్మీదేవి గురించి స్తోత్రం విజయరాఘవ నాయకుడి చేత చేయిస్తారు. శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేక కోటి శస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రముల నెత్తు ముమ్మొదలి పేరంటాలివో. శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేక కోటి శస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి
మాత్రములనెత్తు ముమ్మొదలి పేరంటాలివో నీదు కంటి తుదన్ నిల్చెను వికుంఠనాయక చిరంటి వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యము. ఇలాంటి అద్భుతమైన స్తోత్రాలతో లక్ష్మీదేవిని పరవశింపజేసి లోపాముద్రతో సహా తాను పరవశించాడు.